ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెరిగిపోతున్న ప్రతీది ధరలు. ఏమండి, ఈరోజు నేను రైస్ కొనడానికి రైస్ షాప్కి వెళ్తే ఒక్క 25 కేజీస్ బ్యాగు 1400 పెట్టి చెప్పారండి. మరి సామాన్యులు ఆ యొక్క బియ్యం ఎలా కొనగలుగుతారు? ఏమండి, కూరగాయలు చూద్దామన్నా రేట్లు మండిపోతా ఉన్నాయి. ఏమండి, ఆఖరికి మనం తాగే నీళ్లు కూడా 10 రూపీస్. మరి 20 లీటర్ల వాటర్ క్యాను 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి. కానీ ఒకప్పుడైతే నీళ్లు బావిలో తెచ్చుకునేవాళ్ళు. ఏమండి, పంట ధాన్యం పండగానే ప్రతి ఇంట్లో ధాన్యం బస్తాలు ఉండేది. మరి ఈ రోజుల్లో చూస్తే ప్రతీది కొనాల్సి వస్తూ ఉంది. తాగే నీళ్ళు కానించి తినే తిండి ప్రతీది రేట్లు పెరిగిపోతాం. మరి సామాన్యులు ఎలా బ్రతకాలి? నేనంటున్నాను ప్రియులారా, దేవుని నమ్ముకున్న మనమైతే మరి దేవుని వైపు చూడాలి. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొట్టలో కూర్చుకును, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించడం లేదా అన్నాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యంగా ఉందాం. దేవుడు మనల్ని కూడా పోషించబోతున్నాడు, మనల్ని కూడా కాపాడబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.